భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సికి ముందు ఏపీ టెట్ జూలై 2024 నోటిఫికేషన్ విడుదలైన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ప్రస్తుతం చాలా మంది అభ్యర్థులు ఏపీ టెట్ జూలై 2024కు సిద్ధమవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి చాలా మంది అభ్యర్థులకు అసలు ఏపీ టెట్ పరీక్షా విధానం ఎలా ఉంటుంది, మరి ఎన్ని మార్కులు వస్తే ఏపీ టెట్ లో క్వాలిఫై అయినట్టు, మరి ఏపీ టెట్ కు సంబంధించి ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి, ఇటువంటి చాలా సందేహాలు అనేవి చాలా మంది అభ్యర్థులకు ఉన్నాయి. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ కు సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మీరు ఇక్కడ ఏపీ టెట్ కు ఏ విధంగా సిద్ధం కావాలి అనే దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని చూడబోతున్నారు. ఏపీ టెట్ కు ఇలా సిద్ధం కండి. 16,347 పోస్టులతో ఏపీలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ సిద్ధమైంది. టెట్ పరీక్షల్లో అర్హత సాధిస్తేనే డిఎస్సి రాసేందుకు వీలు ఉంటుంది. ఇప్పటికే గత ఫిబ్రవరిలో టెట్ నిర్వహించినప్పటికీ మరోసారి నోటిఫికేషన్ రావడం, నూతనంగా డిఎస్సికి అర్హత సాధించిన అభ్యర్థులు గతంలో టెట్ లో అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులతో పాటు తమ స్కోర్ మెరుగుపరుచుకోవాలనుకునే వారికి ప్రస్తుత టెట్ నోటిఫికేషన్ ఓ సువర్ణ అవకాశం. ఈ నేపథ్యంలో టెట్ 2024 పరీక్షా విధానం, సిలబస్ లో ఎలాంటి అంశాలుంటాయి, అర్హత మార్కులు తదితర వివరాలు తెలుసుకుందాం. ఏపీ టెట్ జూలై నోటిఫికేషన్ వచ్చేసింది. జూలై 3వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 3వ తేదీ వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు మీరు https://aptet.apcfss.in లేదా https://csc.ap.gov.in అనే వెబ్సైట్ లో చూడవచ్చు. ఇక లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా మీకు డైరెక్ట్ లింక్ ఇవ్వడం జరిగింది. దాన్ని క్లిక్ చేసినా మీకు దీనికి సంబంధించినటువంటి సమాచారం రావడం తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారంలోకి వెళ్తే, టెట్ ను పేపర్ 1A, 1B, పేపర్ 2A, 2B ల పేరుతో మొత్తం 4 పేపర్లుగా నిర్వహించనున్నారు. పేపర్ 1A 1 నుంచి 5వ తరగతి వరకు ఉపాధ్యాయులుగా బోధించాలనుకునే వారు రాయాల్సిన పరీక్ష. ఇక పేపర్ 1B అనేది 1 నుంచి 5వ తరగతి వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ గా పనిచేయాలనుకునే వారు రాయాల్సి ఉంటుంది. స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్స్ లో టీచర్లకు ఈ పేపర్ ఉత్తీర్ణత తప్పనిసరి అని NCTE నిబంధనలకు అనుగుణంగా దీన్ని ప్రవేశపెట్టారు. పేపర్ 2A 6 నుంచి 8వ తరగతి వరకు స్కూల్ అసిస్టెంట్ గా బోధించాలనుకునే వారు ఉత్తీర్ణత సాధించాల్సిన పేపర్ ఇది. ఇక పేపర్ 2B 6 నుంచి 8వ తరగతి వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ గా బోధించాలనుకునే వారు అర్హత సాధించాల్సి ఉంటుంది. లాంగ్వేజ్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు సదరు లాంగ్వేజ్ ఆప్షనల్ సబ్జెక్ట్ గా బ్యాచిలర్ డిగ్రీ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్ ఉత్తీర్ణులు అవ్వాలి, లేదా సంబంధిత లాంగ్వేజ్ లో పీజీ ఉత్తీర్ణతతో పాటు లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కోర్సు లేదా సదరు లాంగ్వేజ్ మెథడాలజీతో బీఈడీలో ఉత్తీర్ణత తప్పనిసరి. ఇది మనం చెప్తున్నది లాంగ్వేజ్ టీచర్ పోస్టులకు సంబంధించి. ఇక పరీక్షా విధానం చూస్తే, ఏపీ టెట్ పరీక్షను ఆన్లైన్ లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తారు. రోజుకు 2 సెషన్లు ఉంటుంది. మొదటి సెషన్ ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రాలను ఎంపిక చేశారు. రాష్ట్రం బయట ఉన్న వారి కోసం సెంటర్లను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. పరీక్ష ఫీజు 750 రూపాయలు. దరఖాస్తు విధానం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఏ విధంగా దరఖాస్తు చేయాలి అనే సమాచారాన్ని కూడా మన భాస్కర్స్ ఏరియాలో ఒక వీడియో ద్వారా మీ అందరికి క్లియర్ గా మరి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీరు ఏపీ టెట్ కి ఏ విధంగా దరఖాస్తు చేయాలి అనే సమాచారం మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక సిలబస్ పరీక్షా విధానం చూసినట్టయితే, టెట్ పేపర్ 1A, 1B, పేపర్ 2A, 2B లకు 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. అన్ని పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ప్రతి పేపర్ కు 2.5 గంటల సమయం అందుబాటులో ఉంటుంది. ఏపీ టెట్ లోని అన్ని పేపర్లలోనూ అభ్యర్థులు తప్పనిసరిగా కనీస ఉత్తీర్ణత మార్కులు పొందాలి. ఒకసారి అర్హత సాధిస్తే జీవితకాలం పాటు సంబంధిత సర్టిఫికెట్ తో డిఎస్సి రాయవచ్చు. టెట్ లో మార్కులకు డిఎస్సిలో వెయిటేజ్ ఉంటుంది. 20% మార్కులు డిఎస్సిలో యాడ్ అవుతాయి. టెట్ డిఎస్సి రెండిట్లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది జాబితాను రూపొందించి ఫలితాలను విడుదల చేస్తారు. ఇక విభాగాల వారీగా మార్కుల వివరాలు చూసినట్టయితే, పేపర్ 1A, 1B, పేపర్ 1A, 1B లను 5 విభాగాల్లో 150 మార్కులకు నిర్వహిస్తారు. మొదటి విభాగం చూసినట్టయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సబ్జెక్టులు ఉంటాయి.
ఒక్కో విభాగం నుండి 30 ప్రశ్నల చొప్పున మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. లాంగ్వేజ్ 1 సబ్జెక్ట్ కింద తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తమిళం, గుజరాతీ లాంగ్వేజ్లను ఎంచుకోవచ్చు. ఇక పేపర్ 2A విషయానికి వస్తే ఈ పేపర్ లో 4 విభాగాలు ఉంటాయి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 ప్రశ్నలు 30 మార్కులకు, లాంగ్వేజ్ 1 30 ప్రశ్నలు 30 మార్కులకు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 ప్రశ్నలు 30 మార్కులు, సంబంధిత సబ్జెక్ట్ 60 ప్రశ్నలు 60 మార్కులకు పరీక్ష ఉంటుంది. మొత్తం 150 ప్రశ్నలు 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 4వ విభాగంగా నిర్వహించే సంబంధిత సబ్జెక్ట్ విషయంలో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్ అభ్యర్థులు మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగాన్ని, సోషల్ టీచర్లు సోషల్ స్టడీస్ విభాగాన్ని, లాంగ్వేజ్ టీచర్లు సంబంధిత లాంగ్వేజ్ ను ఎంచుకొని పరీక్ష రాయాలి. ఇక పేపర్ 2B విషయానికి వస్తే పేపర్ 2B కూడా పేపర్ 2A మాదిరిగా 4 విభాగాలు నిర్వహిస్తారు. మొదటి 3 విభాగాలు పేపర్ 2A లోనివే ఉంటాయి. 4వ విభాగంగా డిజేబిలిటీ స్పెషలైజేషన్ సబ్జెక్ట్ అండ్ పెడగాజీ ఉంటుంది. ఈ విభాగంలో 60 మార్కులకు 60 ప్రశ్నలతో పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 4 విభాగాలు కలిపి 150 ప్రశ్నలతో 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. 4వ విభాగంలో అభ్యర్థులు తాము స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులో చదివిన సబ్జెక్ట్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అన్ని పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ప్రతి పేపర్ కు 2.5 గంటల సమయం ఉంటుంది. ఇక అర్హత విషయానికి వస్తే టెట్ పేపర్ 1Aకు 50% మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇక పేపర్ 1Bకు సంబంధించి 50% మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్ లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. ఇక పేపర్ 2Aకు చూస్తే 50% మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు బీఈడి ఉత్తీర్ణులై ఉండాలి. పేపర్ 2Bకు 50% మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్ లో బీఈడి ఉత్తీర్ణులై ఉండాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలకు https://csc.ap.gov.in అనే వెబ్సైట్ లో చూడవచ్చు. ఇక టెట్ రాసే అభ్యర్థుల అర్హతలు గతంలో ఉన్న పలు నిబంధనలు మార్పులు చేశారు. అవి 2024 ఫిబ్రవరి టెట్ నుంచి అమల్లోకి వచ్చాయి. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్లకు నిర్వహించే టెట్ పేపర్ 1కు 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే డిఈఎల్ఈడి, 4 ఏళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే బిఈఎల్ఈడి చేసిన వారే అర్హులని తెలిపింది. అంతేకాకుండా పేపర్ 1 రాసే అభ్యర్థులు ఇంటర్మీడియట్ లో 50% మార్కులు సాధించి ఉండాలి. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగులకు టెట్ పేపర్ 2A రాసేందుకు డిగ్రీలో 50% మార్కులు తప్పనిసరి అనే నిబంధన ఉంది. దీన్ని సవరించి ఆ మార్కులను 40%కి తగ్గించింది. గతంలో ఎస్జిటి పోస్టులకు బీఈడి చేసిన వారికి అర్హత కల్పించి డిఎస్సి టెట్ కలిపి 100 మార్కులకు పరీక్ష నిర్వహించారు. టీజీటీ వారికి ఇంగ్లీష్ లో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. టెట్లు అర్హత సాధించాలంటే టెట్లో అర్హతకు ఓసీ అభ్యర్థులు 60% అంటే 90 మార్కులు, బీసీ అభ్యర్థులు 50% అంటే 75 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ అభ్యర్థులు 40% అంటే 60 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఈ మార్కులు సాధిస్తేనే మరి మిమ్మల్ని టెట్లో అర్హత సాధించిన వారిగా పరిగణించడం జరుగుతుంది అనే విషయాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఇక డిఎస్సిలో టెట్ మార్కులు 20% వెయిటేజీ అనేది ఉంటుంది. టెట్ డిఎస్సి పరీక్షలను కంప్యూటర్ ఆధారంగా నిర్వహించనున్నారు. అభ్యర్థులు 750 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. హాల్ టికెట్లను జూలై 25, 2024 తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇతర వివరాలకు సందేహాలకు ఈ కింది హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించవచ్చు. ఇవే హెల్ప్ లైన్ నంబర్లు మీకు మరి ఏపీ టెట్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. మరి ఈ హెల్ప్ లైన్స్ ను మీరు కాంటాక్ట్ అవడం ద్వారా మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇక మంచి మార్కులకు సూచనలు. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్, శిశువు విద్యా ప్రణాళిక, బోధనా పద్ధతులు, మూల్యాంకనం, నాయకత్వం, గైడెన్స్, కౌన్సిలింగ్ గురించి అధ్యయనం చేయాలి. లాంగ్వేజ్ 1లో స్కూల్ స్థాయిలో తెలుగు సబ్జెక్ట్ పుస్తకాలతో పాటు తెలుగు బోధనా పద్ధతులను చదవాలి. ఇంగ్లీష్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, వొకాబులరీ మొదలైన అంశాలపై అవగాహనతో చదవాలి. మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కు పేపర్ 1లో ప్రాథమిక అంశాలపై 1 నుంచి 5వ తరగతి స్థాయి వరకు, పేపర్ 2లో మ్యాథ్స్, సైన్స్ ప్రశ్నల క్లిష్టత ఇంటర్ స్థాయిలో ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ పేపర్ లో సైన్స్ తో పాటు సమకాలీన అంశాలపైన ప్రశ్నలు ఉంటాయి. సైన్స్ కు పేపర్ 2 కోసం 6 నుంచి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు చదవాలి. సోషల్ స్టడీస్ 6 నుంచి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలను చదవాలి. సివిక్స్ కు సంబంధించి తాజా అంశాలు చదవాలి. ఇక మెథడాలజీ విభాగంలో ప్రధానంగా బోధనా పద్ధతులు, టీచర్ లెర్నింగ్ మెటీరియల్ అనగా టిఎల్ఎం, బోధనా ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలను చదవాలి. పేపర్ 1, పేపర్ 2లో సిలబస్ అంశాలు ఒకటే అయినా వాటి క్లిష్టత స్థాయిలో తేడా ఉంటుంది. దీన్ని గుర్తించి ప్రిపరేషన్ చేయాలి.
గత ప్రశ్నాపత్రాలను సాధించడం ద్వారా ఏ ఏ అంశాల్లో ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయో తెలుస్తుంది. దీనికి అనుగుణంగా ప్రిపరేషన్ మలుచుకోవాలి. ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తే విజయం మీదే. ఏపీ టెట్ 2024కు సంబంధించినటువంటి ముఖ్య తేదీలు ఒకసారి గమనిస్తే ఏపీ టెట్ నోటిఫికేషన్ జూలై 2వ తేదీన వచ్చింది. దరఖాస్తుల ప్రారంభం కూడా జూలై 3వ తేదీ నుంచి ప్రారంభమైంది. దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 3, ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ ఆగస్టు 3. మరి మాక్ టెస్ట్ అనేది సెప్టెంబర్ 19వ తేదీ నుంచి వెబ్సైట్ లో మాక్ టెస్ట్లు అందుబాటులో ఉంటాయి. ఇక హాల్ టికెట్లు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి విడుదల కాబోతున్నాయి. ఇక అక్టోబర్ 3వ తేదీ నుంచి టెట్ ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పరీక్షలు అక్టోబర్ 20వ తేదీ వరకు 2 సెషన్స్ లో జరగబోతున్నాయి. టెట్ ప్రాథమికకి అక్టోబర్ 4వ తేదీన విడుదల చేస్తారు. ఈ కీపై అభ్యంతరాలను అక్టోబర్ 5వ తేదీ నుంచి స్వీకరిస్తారు. ఇక టెట్ కు సంబంధించినటువంటి తుది కీని అక్టోబర్ 27వ తేదీన రిలీజ్ చేస్తారు. ఇక నవంబర్ 2వ తేదీన టెట్ తుది ఫలితాలు విడుదల చేస్తారు. టెట్ కు 90 రోజులు, తర్వాత డిఎస్సికి 90 రోజులు ప్రిపరేషన్ కు సమయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో గత షెడ్యూల్లో మార్పులు చేసి పై షెడ్యూల్ జారీ చేశారు. కాబట్టి మరి టెట్ కు అలాగే డిఎస్సికి 90 రోజుల సమయం అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి అభ్యర్థులు ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి సమయం ఉందో ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరి ఖచ్చితంగా ఉద్యోగం సాధించే విధంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఉండే విధంగా మరి ప్రణాళిక వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది టెట్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఈ విధంగా మీరు టెట్ కు సిద్ధం కావచ్చు. మరి ఇది ఏపీ టెట్ కు సంబంధించినటువంటి సమగ్ర సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.